గైస్, వెల్కమ్ టు స్కిల్ రిహాబ్. ఇప్పుడు మనం చూస్తున్న ఆపర్చునిటీ వచ్చేసి సిఆర్ఎం వాళ్ళది అనమాట. వాళ్ళు రిక్రూటింగ్ అయితే స్టార్ట్ చేశారు. రిమోట్ ప్రాసెస్. వాళ్ళు మొత్తం క్లయింట్స్ అందరూ యూఎస్ క్లయింట్స్ వాళ్ళందరూ ఉంటారు. దీనికి ఓన్లీ అప్లై చేయాల్సిన వాళ్ళు వచ్చేసి ఫ్రెషర్స్ అనమాట. 2024 అండ్ 2025 బ్యాచెస్ మాత్రమే. దీనికి 2022 2023 వాళ్ళ ఎవరికి అవైలబిలిటీ లేదు, ఎలిజిబిలిటీ. అండ్ దీని ఓపెనింగ్ వచ్చేసి ఓన్లీ 10 ఓపెనింగ్స్ ఉన్నాయి. సో మీ బెస్ట్ ఇస్తే మీరు కన్ఫర్మ్ గా సెలెక్ట్ అవుతారు. అండ్ యుఎస్ కంపెనీ కాబట్టి, యుఎస్ బేస్డ్ కంపెనీ కాబట్టి మోర్ శాలరీ ఉంటుంది ఫ్రెషర్స్ కి. నియర్లీ 8 to 12 ఎల్పి ఆ రేంజ్ లో ఉంటుంది. సో డోంట్ మిస్ దిస్ ఛాన్స్. ఇది ఇప్పుడు మనం కావాల్సిన కీ ఎలిజిబిలిటీస్, కీ రిక్వైర్మెంట్స్ అవన్నీ చూసుకుంటూ వద్దాం వరుసగా. అండ్ కీ రెస్పాన్సిబిలిటీస్ చూద్దాం. లెర్న్ అవర్ ప్లాట్ఫామ్ రిక్రూట్ సిఆర్ఎం అండ్ అండర్స్టాండ్ ద రిక్రూటింగ్ బిజినెస్. మొత్తం అంతా బిజినెస్ వాళ్ళ ప్లాట్ఫామ్ గురించి మొత్తం అంతా తెలుసుకుని ఉండాలి. ఎందుకంటే కస్టమర్ ఫ్రెషర్ అంటే కొత్త కస్టమర్స్ తో మాట్లాడతాయి అన్ని కాబట్టి. యాజ్ వెల్ యాజ్ హ్యాండిల్ క్లయింట్ క్వెరీ వయా చాట్, ఈమెయిల్ అండ్ వీడియో కాల్ టు గెయిన్ ఎక్స్పీరియన్స్. క్లయింట్స్ తోటి మీరు ప్రతిసారి కనెక్ట్ లో ఉండాలి. క్వెరీస్ కోసం లైక్ చాట్ లోను, ఈమెయిల్ లోను, వీడియో కాల్ లోను ప్రతిసారి కాంటాక్ట్ లో ఉండాలి. ఈవెన్ ఏ సాఫ్ట్వేర్ డెవలపర్ నీడ్స్ టు డూ దట్. సో అది ప్రతి ఒక్కరికి అవసరమే. అండ్ అండర్స్టాండ్ అండ్ కన్వే కస్టమర్ నీడ్ టు ది టీమ్. కస్టమర్ టీమ్ నుంచి ఏం కోరుకుంటున్నాడో అవన్నీ మనం ఇప్పించాలి. అంటే మనం అవన్నీ వర్క్ చేయించేలా చూడాలి. అండ్ సాల్వ్ యూజర్ ఛాలెంజెస్, ప్రొవైడ్ సొల్యూషన్స్ ఆర్ వర్క్ అరౌండ్. మొత్తం యూజర్ ఛాలెంజెస్ అంటే ఏమేమి ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఏంటి, అవన్నీ కవర్ చేసి అవన్నీ ఇవ్వాలి. అండ్ అప్హోల్డ్ ద కమ్యూనికేషన్ గైడ్ లైన్స్ అండ్ ప్రొసీజర్స్. గైడ్ లైన్స్ అవన్నీ ఫాలో అవుతా క్లయింట్ కావాల్సిన ప్రాజెక్ట్ ద్వారా ఇలా కావాలి అలా కావాలని అంటారు కదా, అది మొత్తం కంప్లీట్ చేయాలి. అండ్ బిల్డ్ అండ్ నేచర్ క్లయింట్ రిలేషన్షిప్. క్లయింట్ తో కూల్ రిలేషన్షిప్ అవన్నీ కవర్ చేసుకుంటా, అవన్నీ మెయింటైన్ చేసుకుంటా రావాలి. అండ్ కంటిన్యూస్లీ స్ట్రీవ్ ఆఫర్ ఎక్స్పెక్టేషనల్ సర్వీస్ డెలివరీ. అంటే కరెక్ట్ టైంకి అవన్నీ డెలివరీ చేస్తాక మొత్తం ప్రాజెక్ట్ అవన్నీ కరెక్ట్ టైంకి ఇవ్వడం అవన్నీ చేయాలి. అండ్ ఇక్కడ ఒకసారి చూడండి, ట్రైనింగ్. ఒకవేళ మీరు క్వాలిఫై అయితే మీకు ట్రైనింగ్ అన్నది వస్తుంది. స్ట్రెచర్డ్ ఆన్ బోర్డింగ్, అండర్గోయే స్ట్రెచర్డ్ 6 months internship and ట్రైనింగ్ ప్రోగ్రామ్ విత్ మెంటర్ డ్యూరింగ్ 6 to 8 months ఆఫ్ కాలేజ్. Upon successfully completion and college graduation, transitions to full-time role based on your performance and business needs. అంటే ఇప్పుడు 2025 వాళ్ళు నియర్లీ వాళ్ళకి ఇంకా 4 months ఉంది కదా కంప్లీట్ అవడానికి, 4 to 5 months. ఆ టైంలో వాళ్ళు ట్రైనింగ్ తీసుకుంటారు. ఒకవేళ మీరు 2024 పాస్డ్ అవుట్ అయినా కానీ మీకు ట్రైనింగ్ ఇస్తారు. కానీ ఇది ఓన్లీ వాళ్ళ కోసం చెప్తున్నారు 2025 గురించి. సో డోంట్ మైండ్. హూ షుడ్ ఎలిజిబుల్ అంటే అప్లై. ఎలిజిబుల్ క్రైటీరియా చూద్దాం. ఫ్రెషర్స్, fresher graduates or post graduates of 2025 or 2024 in field like BCom, BA, BBA and MCom, MBA, MBA or similar. బీటెక్ వాళ్ళు కూడా సిమిలర్ అంటే అందులో బీటెక్ కూడా వస్తుంది. సో డోంట్ మిస్. అండ్ BA కూడా బ్యాచులర్స్ ఆఫ్ ఆర్ట్స్. సో డోంట్ మిస్. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఇన్ బోత్ రిటర్న్ అండ్ స్పోకెన్ కమ్యూనికేషన్ ఎసెన్షియల్లీ. అంటే క్లయింట్ ఏమేమి కావాలో అవన్నీ రిక్వైర్మెంట్స్ అవన్నీ రాసి మనం టీమ్కి ఇవ్వాలి కాబట్టి మనం వీ నీడ్ రైటింగ్ కమ్యూనికేషన్ ఆల్సో గుడ్ అండ్ స్పీకింగ్ కమ్యూనికేషన్ ఆల్సో, యాజ్ వెల్ యాజ్ those with a basic understand of a SaaS industry would be plus to them. ఎవరికైతే సాస్ బాగా వచ్చో, సాస్ ఇండస్ట్రీని కొంచెం అర్థం చేసుకోగలరో వాళ్ళకైతే ఇది ప్లస్ అవుతుంది. సో డోంట్ మిస్ సాస్ వచ్చిన వాళ్ళు. అండ్ క్యాండిడేట్స్ విత్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఎంపతి, అనలిస్, ప్రెజెంటేషన్ అండ్ డాక్యుమెంటేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. డాక్యుమెంటేషన్ అంటే రీసెర్చ్ స్కిల్స్, మీ ప్రాజెక్ట్ని ఫైల్ చేయడం అవన్నీ. అండ్ ప్రెజెంటేషన్, మీ ప్రాజెక్ట్ ఇప్పుడు ఫైనల్ ఇయర్ స్టూడెంట్ అంటే ప్రాజెక్ట్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చి ఉంటారు కదా పీపీటీలో అవన్నీ. అండ్ అనలిస్ట్ అంటే మీరు ఏదైనా ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు అందులో ప్లస్లు ఎన్ని ఉన్నాయి, మైనస్లు ఎన్ని ఉన్నాయి, అండ్ ఏది ఎంత పర్సెంటేజ్ ఉంది అన్ని అనలిస్ట్ చేయాలి. అండ్ ఎంపతి అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ కమ్యూనికేషన్, ఈ మూడు అందరికీ తెలిసినయే. అండ్ యా, నెక్స్ట్, after the initial 6 months training period where you will be doing our main Europe shifts, you will be moved to one of 5 core work shifts on once you become a full-time employee. సో ఇక్కడ చూడండి, యూరోప్ నాన్ అంటే మధ్యాహ్నం 10 PM, నైట్ 10 PM టు ఫ్రైడే. నాన్ టు 10 PM అంటే మధ్యాహ్నం నుంచి 10 PM దాకా ఉంటుంది, ఫ్రైడే, మండే టు ఫ్రైడే దాకా. స్పెసిఫిక్ లో కూడా సేమ్ అలాగే సేమ్ ఉంటుంది. అలాగే 6 AM to 4 PM మండే. అండ్ ఏషియా స్పెసిఫిక్ అంటే మందే అనుకోండి మేబీ. అండ్ ఆఫ్ నార్థరన్ అమెరికా ఏమో 4 PM to 2 AM ఫ్రైడే. మొత్తం ఇలా టైమింగ్స్ ఇచ్చారు మొత్తం అన్ని.
Yeah, selection process వచ్చేసి the selection process will be done thoroughly various rounds such as online test MQs, MCQs, assignments and various virtual interview. అంటే 1:1 ఇంటర్వ్యూ అండ్ ఆన్లైన్ టెస్ట్ అసైన్మెంట్స్ ఏమో కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు, కొన్ని క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూద్దాము. అప్లై ఫర్ ది జాబ్ అని చెప్పి పైన టాప్ లో ఉంటది, ఏదైతే దీని కింద ఉంటుందో ఈ ఎడ్జెస్ లో. సో అది నొక్కిన వెంటనే మిమ్మల్ని ఈ పేజ్ లోకి అయితే తీసుకొస్తుంది. క్యాండిడేట్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, phone number, and upload your resume, and currently which degree you are pursuing, completed లేకపోతే పాస్డ్ అవుట్ 2024 అట్లా పెట్టచ్చు, ఆర్ గ్రాడ్యుయేట్ అని చెప్పి పెట్టండి. గ్రాడ్యుయేట్ ఇయర్ పెట్టుకోండి, 2024 2025 అని. అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ వచ్చేసి చేశారా లేదా అన్నది, ఇఫ్ అప్లికబుల్, నాట్ అప్లికబుల్. కాలేజ్, యువర్ కాలేజ్ నేమ్, కాలేజ్ సిటీ, కాలేజ్ స్టేట్, upload the latest college mark sheet. Are you open to work in shifts 12 p.m. to 10 p.m.? Yes అని పెట్టండి. And please prefer the laptop or confirmation. Yes. And are you willing to do a 6 months of training process? Yes. I acknowledged and will address here the company policies requires the use of time tracking tools and attendance, which includes the capturing time and screenshots. Additionally, I will complete with the company I was. Yes, I agree. అంటే వాళ్ళు లాగిన్ టైం అవన్నీ ఉంటాయి కదా, రిమోట్ వర్క్ కదా ఇదంతా, అందుకు లాగిన్ టైం అవన్నీ ఉంటాయి. సో దానికి మీరు రెడీనా అని అడుగుతున్నారు. అండ్ ఐ అండర్స్టాండ్ దట్ మై పర్ఫార్మెన్స్ విల్ బి ఎవాల్యుయేటెడ్ at the regular interval to ensure that I meet the established expectation. I agree. అండ్ మీ ఫుల్ అడ్రస్ అయితే పెట్టండి, లైక్ మీ పర్మనెంట్ అడ్రస్ పెట్టండి, ఎవరైతే ఎక్కడైతే ఉంటున్నారో అన్నది. అండ్ సిటీ, డిస్ట్రిక్ట్, అండ్ సిటీ ఆర్ డిస్ట్రిక్ట్, పిన్ కోడ్, స్టేట్, కంట్రీ, అండ్ ఐడి ప్రూఫ్, మీ ఆధార్ కార్డ్ ఐడి ప్రూఫ్ పెట్టాలి. అండ్ ఐ హియర్డ్ బై డిక్లేర్డ్ అబోవ్ ఇన్ఫర్మేషన్ అండ్ డాక్యుమెంట్ ప్రొవైడెడ్ బై మీ ఆర్ ట్రూ అండ్ వ్యాలిడ్. ఎస్. అదంతా చేసినాక సబ్మిట్ యువర్ అప్లికేషన్ అని నొక్కండి. మొత్తం సబ్మిట్ చేసాక థ్యాంక్స్ ఫర్ అప్లయింగ్ అని వస్తుంది. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఫర్ షూర్ యూ విల్ గెట్ ఏ ఈమెయిల్ దట్ యూ ఆర్ సెలెక్టెడ్ ఆర్ నాట్. సో డోంట్ మిస్ చేసుకోకుండా ఆపర్చునిటీని. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్, నీడ్ యువర్ సపోర్ట్ మోర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.